నమస్తే అందరికీ, ఎట్లున్నారు అందరూ? ఐఎమ్ సుజిత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే టాపిక్ ఏంటంటే సింపుల్. ఈరోజు వచ్చేసి మనం ఒక హై ప్రోటీన్ లో కార్బ్స్ ఉన్న మీల్ని ప్రిపేర్ చేసుకుందాం. నాకు ఈ మీల్ వచ్చేసి చాలా అంటే చాలా ఉపయోగపడింది. నేను ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు ఈ మీల్ ఒక్కటి నాకు ఎంత ఉపయోగపడిందంటే చెప్తున్నా కదా, నేను ఎట్లుండేటోడిని ఎట్లా మారిపోయినానో మీరు నా వీడియోస్లో చూస్తారు. అది ఈ మీల్ వల్లనే. ఇది నేను డిన్నర్లో చేస్తా, మధ్యాహ్నం చేయను. ఎందుకు చేయను అని అంటే నేను సాయంత్రం జిమ్కి పోతా కాబట్టి నాకు మధ్యాహ్నం తింటే నాకు కార్బ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో నాకు ఎనర్జీ సరిపోదు సాయంత్రం జిమ్లకి. సో అందుకని చెప్పి నైట్ డిన్నర్లోకి చేస్తా. ఒకవేళ మీరు కనుక లైక్ మార్నింగ్ జిమ్కి వెళ్తే మీరు నైట్ తినకండి, మధ్యాహ్నం లంచ్లో చేయండి. ఇది లంచ్లో చేస్తే ఏమవుతుందంటే మీకు నైట్ ఒకవేళ రైస్ ఏమైనా యాడ్ చేసుకుంటే కొంచెం హై కార్బ్స్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు కొంచెం ఎక్కువ కార్బ్స్ ఉంటే కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే మీల్ ఈజీ, ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. అది ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది. దీనికి కావాల్సిన కాకపోతే నాన్ వెజ్ మీల్ కాదు. దీంట్లో ఒక పన్నీర్ కావాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, వెజ్ వాళ్ళు అయితే. నాన్ వెజ్ అయితే నేను చికెన్ యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ కావాలంటే ఫిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్తా ఎట్లనో. ఫస్ట్ పోయి సామాన్లు తెచ్చుకోవాలి. ఓకే రైట్. ఇంకో నేను ఆల్రెడీ తెచ్చుకున్నా ఈ చికెన్. ఇది 150 గ్రామ్స్ చికెన్. ఇది కడిగి పెట్టుకున్నా. దీంట్లో ఏమేమి వేస్తానో చెప్తా నేను. కారం కొంచెం లైట్గా, ఎక్కువ వద్దు. రైట్, కొంచెం కారం వేసిన. పసుపు కొంచెం, అన్నీ కొద్దిగా వేసుకోండి, మస్తు అయిపోతుంది పసుపు. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. మీకు కావాల్సినంత వేసుకోండి సాల్ట్. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు. లైక్ నేను కొంచెం తక్కువ తింటా కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోరు, అంతే. ఇంకా ఎవరికి కావాల్సినంత. ఇంకో దీంట్లో వచ్చేసి పసుపు వేసిన, కారం వేసిన, ఉప్పు వేసిన, 3 వేసిన. తెలుగులోనే చెప్తున్నా, మంచిగా. పసుపు, ఉప్పు, కారం 3 వేసిన. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టార్టింగ్ ఒక 3 days 4 days మీకు కొంచెం ఎట్లుంటుంది అంటే అబ్బా తినలేరు మీరు. కొంచెము ఒక 3 days అలవాటు చేసుకోండి. ఫస్ట్ మీరు సాస్, నేను చెప్తా సాస్ లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సాస్ 2 సాసులు చెప్తా, 2 సాస్ చెప్తా. ఒక చీజ్ ఉంటుంది, అమూల్ చీజ్ ఉంటుంది, చీజ్ చెప్తా. దాంట్లో కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. నాకు సెట్ అయిపోతుంది కాబట్టి నేను తింటా. కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. మీరు ఆ క్యాలరీస్ని బ్యాలెన్స్ చేసుకుంటా అంటే కనుక అవి యాడ్ చేసుకోండి. ఫస్ట్ దాంతో ట్రై చేయండి. దాంతో ట్రై చేసిన తర్వాత అలవాటు అయిన తర్వాత ఈ మీల్కి రండి. ఎప్పుడు ఫస్ట్ ఆ సాస్లు, ఆ చీజ్ వేసుకొని తినండి. ఫస్ట్ కొంచెం అలవాటు అవుతుంటే ఒక సాస్ కట్ చేయండి, తర్వాత 2 సాసులు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కొంచెం మీ క్యాలరీస్ అనేవి ఇంకా తగ్గుతాయి. ఇంకా మీరు లో క్యాలరీ మెయింటైన్ చేయాలనుకుంటే ఇట్లా తినేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. దీంట్లో అల్లం పేస్ట్ వేసిన, పసుపు వేసిన, కొంచెం కారం వేసిన. దీన్ని మ్యారినేట్ చేస్తున్నా. మ్యారినేట్ చేసుకునేసి అయితే చాలామంది ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ అది ఉండదు, ఆయిల్ లెస్. మళ్ళీ చెప్తున్నా, ఆయిల్ లెస్. ఆయిల్ వల్ల లైక్ ఆయిల్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. నేను ఆయిల్ తినను. ఇక ఆయిల్ చాలా రోజులు అవుతుంది అవాయిడ్ చేసి. మీరు కూడా కావాలనుకుంటే, ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక కొంచెం లైట్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ వేసుకోకండి. కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ అయినా మళ్ళీ డీప్ ఫ్రై చేయకండి. కానీ నేను చికెన్ అలా డీప్ ఫ్రై చేసినాక అది ఇంకా క్యాలరీస్ ఎక్కువ అయిపోతుంది. నువ్వు తిన్నా వేస్ట్ కదా. నాకు అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అయితే ఎయిర్ ఫ్రైయర్ ఉంది నాకు. సో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే మీకు ఆయిల్ అవసరం లేదు మ్యాక్స్. సో ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే మీరు కనుక ఇట్లా ప్యాన్ మీద చేసుకోవాలనుకో, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్యాన్ మీద చేసుకుంటే వాళ్ళు చెప్తా. ప్యాన్ ఏదమ్మో తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, ఎయిర్ ఫ్రైయర్ ఉంది. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే నేను ఎయిర్ ఫ్రైయర్ వేసుకుంటా, నాకు సెట్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ లేదంటే ఇట్లాంటి ప్యాన్ ఒకటి తీసుకోండి. ప్యాన్ తీసుకొనేసి కొంచెం లైట్ ఆయిల్ వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఉందా, చికెన్ తీసుకొని మీరు ప్యాన్ మీద వేసుకొని లైట్ చిన్న ఫ్లేమ్ మీద, మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టగానే మాడుతుంది. ఆయిల్ తక్కువ వేస్తున్నాం కాబట్టి
చిన్న లైట్ ఫ్లేమ్ మీద, చిన్న ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాలు మస్తు అయిపోతుంది. 15 నిమిషాలు కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత నేను చెప్తా. సరే ఇప్పుడు నేనైతే ప్యాన్ మీద చేయట్లేను, నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ కూడా అవాయిడ్ చేద్దామని చెప్పి నేను ప్యాన్ మీద వేస్తలేను. ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రైయర్లో వేస్తా. తీసుకోండి, దీన్ని చెప్తా ఎయిర్ ఫ్రైయర్ గురించి కూడా ఒకరోజు నేను. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, లైక్ బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు, లైక్ బ్యాచిలర్స్ కానీ రూమ్లో ఉన్న వాళ్ళకి కానీ మనీ ఇన్వెస్ట్ చేయలేరు ఎయిర్ ఫ్రైయర్ల మీద. వాళ్ళకైతే పాన్ మీద నడిచిపోతుంది బై. ఇప్పుడు ఇట్లా తింటేనే బాడీ వస్తుంది, నీకు ఇట్లా తింటేనే మంచి బాడీ వస్తుంది అని అంటే అది కాదు, అట్లా రాదు. నువ్వు ఎట్లా తిన్నా మంచిగా వస్తుంది. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మరీ తక్కువ క్యాలరీస్ తినాలి అని అంటే, క్యాలరీ తక్కువ చేయాలంటే, ఇప్పుడు పాన్ మీద చేయాలంటే ఆబ్వియస్లీ కొంచెమైనా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకపోతే అది మరీ మాడిపోతుంది. సో నేనేం చేస్తాను అంటే, ఇగో ఎయిర్ ఫ్రైయర్లో వేసిన ఇట్లా ఎయిర్ ఫ్రైయర్ వాడతాను నేను. చలో మోడ్ సెట్ చేసేసిన, అది అయిపోతుంది. అంతలో మనం ఏం చేయాలని అంటే, ఒక కీరా దోసకాయ, ఒక ఆనియన్, చిన్న ఆనియన్ సరిపోతుంది. ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి స్లైసెస్గా. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి, అది మీ ఇష్టం ఇక. చలో ఫస్ట్ దీన్ని పీల్ ఆఫ్ చేద్దాం. పీల్ ఆఫ్ చేసిన తర్వాత చెప్తా, ఇది ఎక్కువ కూడా కాదు, ఒక 100 గ్రామ్స్ మస్తు అయిపోతుంది మనకి. 100 గ్రామ్స్ అంటేనే ఇంత వస్తుంది. ఇది నైట్ డిన్నర్ వేసి పడుకున్నాం అనుకో, నీకు ఆకలి కూడా కాదు ఇక మళ్ళీ. అంటే కొంతమంది అంటారు, భయ్యా నాకు ఇప్పుడు దీన్ని పడుకుంటున్నా నేను అంటే. నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే వాళ్ళు ఏమంటారు, అన్న నేను తింటున్నా కాకపోతే మళ్ళీ నాకు నైట్ ఆకలి అవుతుంది, నైట్ అర్ధరాత్రి ఆకలి అవుతుంది అని అంటారు. ఆకలి ఎందుకు అవుతుంది భయ్? ఫస్ట్ మనం ఏది తిన్నా మైండ్ఫుల్ ఆఫ్ ఈటింగ్ తినాలి. కడుపు నిండా కాదు, నువ్వు కడుపు నిండా తినకు. మైండ్ఫుల్ ఆఫ్ ఈటింగ్ అంటే, నేను ఇప్పుడు తిన్నా అనుకో, ఇది నాకు సరిపోతుంది అని చెప్పి నువ్వు ఇక్కడ అనుకుంటే ఇక్కడ ఆకలి కాదు. గుర్తుపెట్టుకో ఎప్పుడు. నీకు ఫ్యాట్ లాస్లో ఉంటే కనుక ఈ టిప్ మంచిగా ఉపయోగపడుతుంది. నువ్వు ఎప్పుడు మైండ్ఫుల్ ఆఫ్ ఈటింగ్ చేయి. ఫస్ట్ మైండ్లో అనుకో, నేను కొంచెమే తింటాను, రైట్, నాకు ఈ మీల్ సరిపోతుంది, నేను ఫ్యాట్ లాస్లో ఉన్నా, లేదంటే నేను లైక్ మజిల్ బిల్డింగ్లో ఉన్నా, నాకు ఇది సరిపోతుంది, ఇన్ని క్యాలరీస్ సరిపోతాయి, ఇంత సరిపోతుంది. నేను దగ్గర 6 మంత్స్ నుంచి ఇదే తింటున్నా, నాకు రోజు సరిపోతుంది. ఒకరోజు నేను అంటే నాకు రైస్ యాడ్ చేసుకోవాలంటే నేను ఆ క్యాలరీస్లో రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు వద్దు అది. నాకు అది రైస్ అంటే తక్కువ క్వాంటిటీ వస్తుంది కదా, ఎక్కువ క్వాంటిటీ కావాలని చెప్పి నేను ఈ సలాడ్ని యాడ్ చేస్తున్నాను నైట్. చెప్తా, రెసిపీస్ చాలా ఉన్నాయి చెప్పేటివి, చెప్తాను. నాకు టైం ఉంటలే. ఫస్ట్ అయితే దీన్ని పీల్ ఆఫ్ చేసిన. ఇప్పుడే పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇది కొనుక్కోండి అందరు, ప్రతి ఒక్కళ్ళు. ఫుడ్ స్కేల్ మిషన్ ఇది చాలా ఉపయోగపడుతుంది. నువ్వు తినే మీల్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలంటే ఇది ఇంపార్టెంట్ చెప్తున్నా. ఇది లేకపోతే నువ్వు క్యాలరీస్ కౌంట్ చేయలేవు. గుర్తుపెట్టుకో. ఫుడ్ని మెజర్ చేసుకొని తింటేనే నీకు మంచి బాడీ వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇది ఎవరి దగ్గరకు పోయినా ఇదే చెప్తారు. నువ్వు ఫుడ్ని మెజర్ చేసుకొని తింటేనే నీకు మంచి బాడీ వస్తుంది. నీకు బాడీ కావాలనుకుంటే. నువ్వు కనుక ఫ్యాట్ లాస్ చేయాలి అని అంటే మాత్రం ఇది లేకుండా ఫ్యాట్ లాస్ చేయలేవు. గుర్తుపెట్టుకో. ఇది లేకుండా నువ్వు ఫ్యాట్ లాస్ చెయ్యలేవు. అయితే నేను స్టార్టింగ్ ఈ మీల్ తినేటప్పుడు ఏమైందంటే, ఫస్ట్లో నేను సాస్ అవి ఇవి యాడ్ చేసుకున్నప్పుడు నాకు ఎట్లుందంటే గలీజ్గా అనిపించింది. తినలేకపోయినా కొన్ని రోజులు, నేను అసలు తినలేకపోయినా. ఇది అబ్బా తినాలా అని చెప్పి అనుకున్నా. కాకపోతే తింటుంటే ఈ మీల్ తప్ప నాకు వేరేది అలవాటు కావట్లేదు. మళ్ళీ ఒకసారి ఈ లైఫ్ స్టైల్లోకి వచ్చినామంటే ఇదే లైఫ్ స్టైల్ ఉంటాం ఆటోమేటిక్గా. గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ స్టేజ్ అని కష్టం. నువ్వు స్టార్టింగ్లోనే కష్టపడాలి. కొన్ని రోజులు పోతే నీకే అలవాటు అయిపోతుంది. నీ మైండ్ అనేది దానికి అలవాటు పడిపోతుంది. ఆటోమేటిక్గా నువ్వు వేరే తినాలన్నా కూడా తినలేదు. మా ఫ్రెండ్సే, నేను మొన్న స్టోరీ పెట్టిన, స్టార్టెడ్ లీన్ గెయినింగ్ అని చెప్పి పెడితే ప్రతి ఒక్కడు ఏమంటాడు, ఇంకేంది గెయినింగ్ స్టార్ట్ చేసినావు, తిను, దబాయించి తిను, గట్టిగా తిను, బిర్యానీ తిను మామా, ఏమవుతుంది, గెయినింగ్లో ఉన్నావు ఎట్లాగో, తిను, ఐస్ క్రీమ్ తిను, ఏం కాదు అని అంటారు. అరే గెయినింగ్లో ఉంటే ఏది పడితే తినొద్దురా. నువ్వు తిన్న ప్రతి ఒక్కటి మజిల్కి పోదు. గుర్తుపెట్టుకో. ఫ్యాట్ కూడా ఫామ్ అవుతుంది. పెద్ద టైం ఏం పట్టదు బై ఈ మీల్కి. జస్ట్ తిప్పి కొడితే ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు నేను ఈ ఫుడ్ కోసం నేను ఒక 10 నిమిషాలు నేను ఇట్లా కేటాయిస్తాను, నేను టైం ఇస్తా ఫుడ్ కోసం అని అంటే కనుక గుర్తుపెట్టుకో, నీకు మాత్రం అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ బాడీ.
ప్రతి ఒక్కరు వర్కౌట్ చేస్తే బాడీ వస్తుంది అనుకుంటారు, వర్కౌట్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది అనుకుంటారు. కానీ నువ్వు చేసేదంతా ఇక్కడనే ఉంటుంది, కిచెన్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఫ్యాట్ లాస్ కావాలి అని అంటే కనుక నీది నువ్వే కుక్ చేసుకోవాలి, నీది నువ్వే తినాలి. గుర్తుపెట్టుకో. ఎవడు చెప్పాడు ఇవన్నీ, నేను చెప్తున్నా. టైం తీసుకొని మరీ చెప్తున్నా. చలో అంతలోపు మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మస్తున్నాయి మీల్స్. ఇంకా ఇట్లాంటివి దగ్గర చెప్తా. చికెన్ రైస్ ఒకటి ఉంటుంది. చికెన్ రైస్ అంటే నార్మల్ చికెన్ వండుకునేదే, కాకపోతే దాన్ని కొంచెం డిఫరెంట్గా మనం చేస్తాం. ఎందుకంటే రోజు ఒకటే తినాలంటే కొంచెం మనకు కూడా బోర్ కొడుతుంది. ఎంత బాడీ బిల్డర్ అయినా ఎవరైనా సరే, ఎవడైనా ఫ్యాట్ లాస్ చేయాలనుకున్నా ఎవడైనా సరే రోజు ఒకటేలా తినలేరు. ఇప్పుడు దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో వేసుకున్నా ఈరోజు. రేపు ఒకవేళ నాకు తినబుద్ధి అనుకో దాన్ని ప్యాన్ ఫ్రై చేసుకుంటా, ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటా. లేదు దాన్ని అట్లా కూడా తినబుద్ధి కాకపోయింది అనుకో, ఎక్కువ మాట్లాడితే నేను ఇంకా జ్యూస్ చేసుకొని కూడా తాగుతా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీరు కూడా ఇదే చేయండి. గుర్తుపెట్టుకో, నీకు తినబుద్ధి కాకపోతే తాగు. ఏ మీలైనా సరే. లైక్ చికెన్ అంటే ఏమో అది వద్దు, అది కాదులే. నేనైతే తాగగలుగుతాను. అలా ట్రై చేసిన నేను. ఆ రెసిపీ కూడా చెప్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తా ఆ రెసిపీ ఎట్లుంటుంది. ఇంకా మస్తు ఉంటుంది, అది కూడా తాగొచ్చు. చికెన్ షేక్. చెప్పేది ఏంటంటే, నువ్వు ఫ్యాట్ లాస్లో ఉంటే నీకు తినబుద్ధి కాకపోతే తాగు. అర్థమవుతుందా? వేరే ఎట్లా చేసి ఆ మీల్ లోపల పంపించుకో. వర్కౌట్స్ గురించి నేను చేస్తా, మంచి సిరీస్ ఇస్తా. వర్కౌట్ గురించి ఉంది, చేయాలని ఉంది, కాకపోతే టైం ఉంటలేదు అంతే. కొంచెం టైం దొరికితే ఇక రీల్స్, ఇన్స్టాలో రీల్స్ కానీ అవి తినే టైం సరిపోతుంది. ఇంకొంచెం టైం చేసుకొని ఫుల్ వీడియోస్ ఇస్తా, మంచి కంటెంట్ ఇస్తా. మీరైతే ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి. మీరు చేయాల్సిన చేయండి. నాకు అది కొంచెం సపోర్ట్ ఏం లేదు మీది. నాకేదో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేయట్లేదు. నాకున్న నాలెడ్జ్ని నా ఫ్రెండ్స్కి, ఇప్పుడు నేను జిమ్ పోతున్నా, నేను ఒక మంచి డైట్ చేస్తున్నా. నా ఫ్రెండ్సే దగ్గర ఒక 10 మంది నాతోటి ఒక 4 వస్తారు, 4-5 వస్తారు. వాళ్ళే అన్న నువ్వు ఏం తింటావో చెప్పు, నువ్వేం ఏం తాగుతావో చెప్పు, ఏం తింటావో చెప్పు, ఏ వర్కౌట్ చేస్తావో చెప్పు అని అడుగుతారు. నేను ఆ 4 కాకుండా నాతో అట్లా ఇంకెంతమంది ఉన్నారో చేయని వాళ్ళు, అట్లా కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చెప్దామని చెప్పి నేను స్టార్ట్ చేసిన. నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఒక్కళ్ళే కాకుండా ఇప్పుడు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసి నేర్చుకొని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ కావాలి. చాలా మంది ఫ్యాట్ లాస్కి, ఇట్లా లైక్ వెయిట్ లాస్కి మస్తు ఇబ్బందులు పడతారు. మస్తు చెప్తున్నా, బయట చాలా మంది మస్తు ఇబ్బంది పడతారు. నేను చెప్తున్నా కదా, నేను చూసిన చాలా మంది, నా జిమ్లో చూసిన, బయట చూసిన మస్తు మంది నాకు చెప్పారు. ఇంకా చాలా మంది ఫ్యాట్ లాస్ చేయాలి, ఇంత వెయిట్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, ఒబేసిటీ ఉన్నా. నేను ప్రతి ఒక్కరికి చేరాలి నా ఛానల్ అనేది. నేను చెప్పేది ప్రతి ఒక్కరు వినాలి. అది ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ కూడా నాకు వర్క్ అయినవి. నేను ఇట్లుండి ఇట్లా మారినోడిని, ఎట్లా చేసినోడినో అది నేను చేసి ఏదైనా సరే ఫస్ట్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్న తర్వాతనే మీకు నా ఛానల్లో కానీ మీకు కానీ చెప్తా, నా ఛానల్లో పోస్ట్ చేస్తా. మీరు దాని గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు చాలామంది ప్రోటీన్ తక్కువ తింటారు. ప్రోటీన్ అంటే ప్రోటీన్ డబ్బా ఒకటే కాదు, అక్కడ ఉన్న డబ్బా ఒకటే కాదు. ప్రోటీన్ అని అంటే చికెను, ఎగ్స్, ప్రోటీన్ సోర్స్. ఒకవేళ వెజ్ అయితే పన్నీర్, టోఫో, సోయాబీన్ అంటే మిల్ మేకర్, ఇవన్నీ ప్రోటీన్ సోర్స్ బై. అర్థమవుతుందా? ప్రోటీన్ అంటే డబ్బా ఒకటే, డబ్బాలు ఉంది ప్రోటీన్, అది కాదు. ఇవన్నీ ప్రోటీన్ సోర్స్. ఇప్పుడు నాకు 30 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. 30 గ్రామ్స్ ప్రోటీన్ కావాలంటే నేను చికెన్ తినాలంటే ఒక 100 గ్రామ్స్ చికెన్ తినాలి. లేదు అంటే ఎగ్స్ తినాలంటే ఎగ్స్ ఒక 6 to 9 ఎగ్స్ తినాలి. హోల్ ఎగ్స్ 6 నుంచి 8 or 9 ఎగ్స్ తినాలి. ఇప్పుడు పన్నీర్ తినాలంటే దగ్గర 150 గ్రామ్స్ పన్నీర్ తినాలి. ఇప్పుడు అవన్నీ తినలేని వాళ్ళు కొంతమంది చాలా మంది లైఫ్ స్టైల్ బిజీ ఉంటుంది. బిజీ ఉన్న లైఫ్ స్టైల్లో ఏం చేస్తారు, ఇప్పుడు అది కుక్ చేసుకొని తినలేరు. వాళ్ళు జిమ్ పోయి వస్తారు, లేదంటే వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ కావాల్సినప్పుడు ఏం చేస్తారు, అది కుక్ చేసుకొని లేదంటే తిని, కొంతమంది తినబుద్ధి కాదు, కొంతమంది తినలేరు. అప్పుడేమంది ఆ ప్రోటీన్లో అట్లాంటివి వచ్చినాయి. అసలు అందుకు వచ్చినాయి ప్రోటీన్ అనేటిది. ఆ ప్రోటీన్ ఒక స్కూప్ తీసుకొని వేసుకుంటే 25 గ్రామ్స్ 26 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది దాంట్లో నుంచి. సో అప్పుడు నీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఈజీ అవుతుంది. అంతేగాని అది వాడితేనే బాడీ వస్తుంది, అది వాడితేనే ఇది అవుతుంది, నీకు ప్రోటీన్ లేనిది నువ్వు అసలు ప్రోటీన్ పౌడర్ లేనిది నువ్వు అసలు బాడీ బిల్డ్ చేయలేవు అనకురి. వీడియో కనుక ఇంత రీచ్ అయితే కనుక ఎవరైతే నేను జిమ్కి వెళ్ళలేనన్నా, జిమ్కి పోలేను, నేను ఇంట్లో చేసుకుంటానంటే కనుక, ఒక లేడీస్ కూడా చాలా మంది జిమ్కి పోకుండా ఇబ్బంది పడతారు. మీరు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి నాకు. నేను హోమ్ వర్కౌట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తా.
మీరు ఇంట్లో ఉండే మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు, ఫ్యాట్ లాస్ చేసుకోవచ్చు. సరేనా? ఫ్యాట్ లాస్ అనేది సింపుల్గా చేయొచ్చు బై. మీరు పెద్ద టెన్షన్ తీసుకోకండి. ఫ్యాట్ లాస్లో కావాల్సినవి 4 స్టెప్స్, సింపుల్ 4 స్టెప్స్ చెప్తా. మంచిగా విను, ఫోన్ దగ్గర పెట్టుకో. నేను ఫస్ట్ వచ్చేసి క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. క్యాలరీ డెఫిసిట్లో ఉండి మంచి ప్రోటీన్, మంచి కార్బ్స్, మంచి ఫ్యాట్స్, హై ప్రోటీన్ ఉండాలి. ఉంటే క్యాలరీ డెఫిసిటీలో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అవుతావు. సెకండ్ వచ్చేసి మంచి రెస్ట్ ఉండాలి. ఫ్యాట్ లాస్లో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్. నువ్వు కనుక స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోతే కనుక నీ ఫ్యాట్తో పాటు మజిల్ కూడా లాస్ అవుతుంది. గుర్తుపెట్టుకో, మంచిగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నిదానంగా చెప్తున్నా. చాలామంది నేను తక్కువ తిని ఫ్యాట్ లాస్ అవుతా, తక్కువ తిని లాస్ అయిపోతా, వెయిట్ లాస్ అవుతా అని అనుకుంటారు. అట్లా కాదు. నేను ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నేను కడుపు నిండా తినకుండా లేను. ఎప్పుడు ఫుల్, నా కడుపు ఫుల్. నేను అంత తినుకుంటా కూడా, నా కడుపు ఫుల్ పెట్టుకుంటా కూడా నేను ఫ్యాట్ లాస్ చేసిన, మజిల్ బిల్డ్ చేసిన. కనిపిస్తుందా? ఫ్యాట్ లాస్ చేసిన, మజిల్ బిల్డ్ కూడా చేసిన. అది చూసిన నా ఫేస్లో ఆనందం చూసిన. ఫ్యాట్ ఉన్నప్పుడు ఇంత ఆనందం లేకపోతుండే. నేను లావు ఉన్నప్పుడు, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు నాకు ఇంత ఆనందం లేదు. ఇప్పుడు వస్తుంది, నీకు కూడా వస్తుంది బై. స్టార్ట్ చెయ్యి, నాతో పాటు చెయ్యి. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. నేను ప్రతి ఒక్కటి నేను కింది నుంచి అసలు నువ్వేం చేయాలి, ఏం తినాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇంత మంచిగా, ఇంత నీట్గా, ఇంత డీటెయిల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడు. నేను ప్రతి ఒక్కటి చెప్తున్నా. నువ్వైతే ఫాలో కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, షేర్ చేయి. ఇంకెవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ తోటి. మీరైతే రెడీ అయింది. నేను చికెన్ సలాడ్ ట్రై చేయండి ఒకసారి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా చికెన్ వేరే రాదు తింటారు అంటే ఇది చెప్పండి. మస్తు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. అబ్బా మస్తుందిరా చికెన్. డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బాయ్.